హాయ్ అండి. ఈ వీడియో వచ్చి మనం ఇక్కడికి వచ్చిన తర్వాత పిల్లల్ని ఏ రకంగా చూడాలి, వాళ్ళది ప్రతి ఆలన పాలన చూసే ఒక వీడియోనండి. ప్లీజ్ ఇది కూడా మీకు ఒక ఇంపార్టెంట్గా అవుతుంది. అక్కడికి వెళ్తే అలాగుంటుందని తెలుసుకుంటారని ఈ వీడియో చేస్తున్నాను. ప్లీజ్ చివరి వరకు చూసిన వాళ్ళు స్కిప్ చేయకుండా చూడండి. చూసిన వాళ్ళు చివరిలో ఒక లైక్ చేయండి. వచ్చిన వాళ్ళకి కొంచెం ఇంపార్టెంట్గా ఉంటుంది. అలాగ ఉంటుంది అంట కదా, ఆల్రెడీ తెలిసి వచ్చామని ఒక భరోసాగా ఉంటుందని నేను చేస్తున్నాను. మీకు కాకపోయినా ఇతరులకి నాలాగా కష్టపడదామని వచ్చిన అక్కా చెల్లెలు కొంచెం ఇంపార్టెంట్ ఒక ప్లస్ పాయింట్ అండి. ఇప్పుడు నేను చెప్తున్నది ఏంటంటే పిల్లలు ఒక్కరు ఉన్న, ఇప్పుడు నేను ఉన్నది 1 year బేబీ కాబట్టి నాకు ఇప్పుడు స్కూల్కి దేబించే పని అది ఉండదు. కానీ పిల్లలు స్కూల్కి వెళ్ళే పిల్లలు అయితే మాత్రం ఇద్దరున్నా ముగ్గురున్నా సరే వాళ్ళు ప్రతి ఆలన పాలన మనమే చూసుకోవాలి. వాళ్ళకి లేచిన వెంటనే వాళ్ళ క్యారేజీలు, వాళ్ళ బ్రేకులు అన్నీ మనమే చూసుకోవాలి. అదంతా పక్కన పెట్టిన వాళ్ళని స్కూల్కి మనమే దేబెట్టడం తీసుకురావడం. కొంచెం 15, 16 అలా ఉన్న ఏజ్ అమ్మాయిలకి అయితే మాత్రం అవసరం లేదు. కానీ 8, 9, 10, 11, 12 ఉన్న వాళ్ళని కూడా మనల్ని దగ్గరుండి దేబెట్టిస్తారు. ఎందుకంటే ఇక్కడ భయపడవలసిన అవసరం అయితే ఏం లేదు, ఏంటి అయిపోతుందా చేస్తుందని. కానీ పని మనుషులం కదా, వాళ్ళ డబ్బులు వాళ్ళకి మొదలవ్వాలి కదా, అందుకే మనకి ఆ పని కూడా చెప్తారు. అది మాత్రమే కాకుండా వాళ్ళ పుస్తకాలు బుక్కులన్నీ మోసుకొని వెళ్ళి మనం వాళ్ళు దేబెట్టి వచ్చిన తర్వాత ఇంట్లో చాకరీ చేసి, మళ్ళీ ఇంట్లో చాకరీ చేసిన వెంటనే మళ్ళీ వాళ్ళ స్కూల్ టైం అవుతుంది. మళ్ళీ వాళ్ళని తీసుకొచ్చి మళ్ళీ ఈవినింగ్ టైం అవుతుంది. టైం అయితే పెద్దగా తెలియదు. స్కూల్కి వెళ్ళిన పిల్లల విషయాలు అయితే అస్సలు టైం తెలియదు. యాక్చువల్గా నేను ఫస్ట్ వచ్చినప్పుడు స్కూల్ బస్సే ఉండేది. నేను వచ్చిన తర్వాత మా మేడంలు గవర్నమెంట్ బస్సు, అదే మనం మామూలు తిరుగుతాయి కదా, ఆ బస్సుల్లో పెట్టడం జరిగింది మాట. నేను ఇంకా ఆ బస్సులో దేబెట్టడం తీసుకురావడం కొన్ని రోజుల వరకు. కానీ కొన్ని రోజుల తర్వాత పిల్లలకి అలవాటు చేస్తే కొంతమంది మంచోళ్ళు అయితే వెళ్తారు. కానీ ఎలాగ వెళ్ళినా సరే బస్ స్టాప్ వరకు అయినా సరే మనం భుజాల మీద బుక్కులు మోసుకొని తెల్లవారి 6 గంటలకల్లా వెళ్ళాలి. 6, 7 కల్లా పిల్లల్ని మనం దేబెట్టే బాధ్యత మనదే ఉంటుంది. ఇక్కడ పిల్లల విషయంలో మాత్రం చాలా కేర్గా ఉండాలి. అది మాత్రమే కాకుండా ప్లే గ్రౌండ్లకు వెళ్ళినప్పుడు మనమే దగ్గరుండి వెళ్ళి మాట్లాడకూడదు, దగ్గరుండి వాళ్ళని చూసుకోవాలి. ఎందుకంటే ఏ పక్క నుంచి ఏది వచ్చినా సరే మనల్ని ఇంకా నానాగా ఉంటుంది. మీకు తెలిసిందే కదా, మన పిల్లల్ని వదిలేసినట్టు అలా ఆడుకుంటారులే అని వదిలేయకూడదు. ఇక్కడ ఆ పిల్లలు గ్రౌండ్కి వెళ్ళినప్పుడు మనము దగ్గర వెళ్ళి వాళ్ళని చూసి, వాళ్ళు ఆడినప్పుడు వాళ్ళతో మనం ఆడాలి, వాళ్ళు పాడినప్పుడు మనతో మనం పాడాలి. పెద్ద పిల్లలు అయితే పర్లేదు, కానీ ఒక 10 years 8 years మగపిల్లలు అయితే చాలా ఉచిరంగా ఉన్న వాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళు కూడా మనం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఎందుకంటే చూసుకోకపోయామనుకోండి మన లైఫ్ రిస్క్. అది మనం ఎక్కువగా ఫోన్ యూజ్ చేయకూడదు. ఇక్కడ పిల్లలు గ్రౌండ్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా సరే అది మాత్రం మర్చిపోకుండా చూసిన వాళ్ళు మాత్రం చివరిలో ఒక లైక్ చేయండి, కామెంట్, ముగ్గురు చెప్పి సబ్స్క్రైబ్ ప్లీజ్. మీరు చేసే సపోర్ట్ నాకు చాలా అవసరం.